నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది మనం వన్ బై వన్ చెప్తూ వస్తున్నాం. అవును. ఇప్పుడు మనం పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు మొదటిగా ఎలా ఉంటాయి? తప్పకుండా. పూర్వాషాఢ నక్షత్రం అనగానే అది మనకి ధనస్సు రాశిలో ఉంటుంది ఈ నక్షత్రము. హ్మ్. నక్షత్రానికి అధిదేవత శుక్రుడు. అందువల్ల వీళ్ళు చాలా నాజూగ్గా, అందంగా, ఆకర్షణీయంగా ప్రతి విషయంలోని సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉంటాయా? లేపోతే అలా ఉన్నట్టు కనిపిస్తారా? ఉంటాయి. ఎందుకంటే చాలా నక్షత్రాల గురించి మాట్లాడేటప్పుడు హ్మ్. ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడాం. మూలా నక్షత్రం వాళ్ళు చూడ్డానికి అట్లా ఉంటారు. బట్ లోపల వేరేలా వేరేలా ఉంటుంది. ఉంటారు. బట్ పూర్వాషాఢకి అది కాదు. కాదు. హ్మ్. పూర్వాషాఢ చూడడానికి చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళకి అదృష్టం తక్కువ తప్ప మిగతా అన్ని యోగాలు బావుంటాయి. అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి. ఎందుకంటే శుక్రుడు ఒక నక్షత్రం ఇది. ఉండేది ధనస్సు రాశిలో. హ్మ్. ధనస్సు రాశి అధిపతి గురువు. ఈ శుక్ర గురువులు ఇద్దరు కూడా శుభగ్రహాలే. కానీ దైత్య గురువు, దేవత గురువు. హుహు. సో, అంటే రాక్షస గురువు, ఒక దేవతల గురువు. 2 కాంబినేషన్స్ ఉన్నాయి గనక వీళ్ళ జాతకంలో లగ్నం చాలా బావుండాలి ఖచ్చితంగా. లగ్నం వీళ్ళకి చక్కగా బావుంటే 100% వీళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నత విద్యలు, ఉన్నత చదువులు, ఉన్నతమైన పదవుల్లో ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. లగ్నం సరిగా లేకపోతే లగ్నానికి పాపగ్రహాలు వీక్షణ గాని ఉందంటే చదువనేది అస్సలు రాదు. ఓహ్! మిగతా అన్నీ ఉంటాయి వీళ్ళకి. కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఆహారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే వీళ్ళు చదువనేది ఎక్కువగా ఉండదు గనక చిన్నప్పటి నుంచే వీళ్ళు వివిధ రకమైన పనులు చేస్తుంటారు. హుహు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనేది అంటే ఒక కిందగా క్లీన్ బాయ్ నుంచి ఒక ఆఫీస్ పెట్టే వరకు వెళ్తారు. ఓహ్! సో, వీళ్ళ ఆలోచన ఎప్పుడేంటంటే పని నేర్చుకోవడం, దాంట్లో ఉన్న అనుభవాన్ని సంపాదించడం, దాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడం. వాళ్ళ అనుభవాన్ని వ్యాపారంగా పెట్టుబడి పెడతారు. హ్మ్. ఇది పూర్వాష నక్షత్రం వాళ్ళది. ఏ పనిలో అయినా సరే తీసుకోండి. ఒక ఆఫీ ఒక హోటల్‌లో ఒక బాయ్‌గా జాయిన్ అయ్యారనుకోండి. సో, బాయ్ దగ్గర నుంచి మే క్యాటరింగ్ చేసేంత లెవెల్ దాకా ఎదిగే అవకాశం ఉంటుంది. హుహు. అంటే ఎలా తయారు చేస్తారు. ఒక్కొక్క విషయంలో వీళ్ళు నేర్చుకునే తత్వం అలా ఉంటుంది. ఓకే. ప్రతీదీ నేర్చుకుంటారు. అంటే కష్టపడుతూ, నేర్చుకుంటూ దాన్ని ఒక సాధించే లెవెల్‌లోకొస్తారు. ఉన్నతమైన స్టేజ్‌కైతే వస్తారు వాళ్ళు. ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. చాలా మంది ఉన్నతంగా ఉంటారు. ఎందుకంటే ఇది శుకుడు ఒక నక్షత్రం. హ్మ్. సో, శుకుడు అంటేనే ఏంటి మనకంటే సుఖము, సౌఖ్యము, మనకి కావాల్సినన్ని అందించడము, కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం అనేది శుకుడు లక్షణం. అయితే ఇది అది ఎలా వస్తుంది అనేది వాళ్ళ జాతకాలు ఆధారపడి, వాళ్ళ అదృష్టం ఆధారపడి ఉంటుంది. సో, ఖచ్చితంగా వీళ్ళు కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంటారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఓకే. సో, అమ్మాయిలకైనా చక్కగాను మంచి అనుకూలమైన భర్త, ఉన్నతమైన కుటుంబంలో కోడలుగా వెళ్ళడము, అన్ని విధాల బాధ్యతలు వీళ్ళకి అప్పచెప్పడము, వీళ్ళని చూసుకోవడము, వీళ్ళకి అన్ని విధాలా అంటే పుట్టింట్లో కంటే ఎక్కువగా మంచి రాజకార్యాలు, రాచరికాలు జరిగే అవకాశాలు ఎక్కువగా అత్తగారింట్లో ఉంటాయి. ఈ పురుష నక్షత్రం. హ్మ్. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా. అయితే కష్టం మాత్రం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. అమ్మాయికైనా? అబ్బాయికైనా? అబ్బాయికైనా, అబ్బాయికైనా. సో, ఉన్నతమైన కుటుంబాల్లో ఉండి ముళ్ళ కిరీటం పెట్టుకున్న అమ్మాయిలమాట వీళ్ళు. ఓహ్! అంటే బాధ్యతలు ఎక్కువగా అప్పచెప్పేసి, మొత్తం పని మీద ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండి, ఎక్కువ పని, 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 పని చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఒక కంపెనీలో ఆవిడకి సీఈఓ పోస్టే ఇచ్చారు. కానీ ఆ కంపెనీలో ఉన్న లావాదేవీలన్నీ ఆవిడే చేయాల్సింది. సో, ఓహ్! ఆవిడకంటూ ఒక 1 అవర్ టైమ్ ఉండదు. పని భారం ఎక్కువుంటది. ఎక్కువగా ఉంటుంది. సో, హ్యాపీగా ఒక 1 అవర్ ఉందాం అనుకున్నా ఉండలేరన్నమాట వాళ్ళు. సో, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, పూర్వాష నక్షత్రం వాళ్ళకి ఒక 1 అవర్ హ్యాపీగా భర్తతో గాని, పిల్లలతో గాని, లేతే లైఫ్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి గాని, ఎందుకు ఇంత కష్టపడి సంపాదించాలి అని అమ్మాయిలకుంటుంది ఎక్కువగా. హ్మ్. అబ్బాయిల విషయంలో సో, వైఫ్‌కున్న అలా వాళ్ళతో పాటు రన్ చేయాలి, ట్రావెల్ చేయాలనుకుంటది తప్ప, సో, తనకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది. తనకంటూ ఒక టైమ్ ఇవ్వాలి. సో, నాతో పాటు ట్రావెల్ చేస్తే నాతో పాటు ఉంది కదా! అనుకోవడం కాకుండా, మేమిద్దరం సెపరేట్‌గా ఎంజాయ్ చేయాలనే ఆలోచన వీళ్ళకుండదు. ఓహ్! వీళ్ళేం చేస్తారు నాతో పాటు తిప్పుతున్నా కదా! అన్నీ ఇచ్చాను. ఇంకేం సెపరేట్ గావాలి? డ్రైవరు, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలని వీళ్ళనుకుంటారు. కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే, నాతో స్పెండ్ చేయాలి. అంటే ఈ వర్క్సు, బిజినెస్ గురించో, జాబ్ గురించో, లేదా ఎవరి గురించి డిస్కస్ చేసుకున్న వాళ్ళిద్దరి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. ఇది వీళ్ళకి లోటు. తప్ప మానసికంగా కాస్త ఇబ్బందులు పడతారు ఆ! వీళ్ళు. మానసిక ఆనందం అనేది తక్కువగా ఉంటుంది. శారీరకంగా వీళ్ళు అన్ని విధాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. సో, బాగా ఏది కావాలో చదువుకుంటారా? చదువు తక్కువే ఉంటుంది. చదువనేది మనం 10% పీపుల్ తీసుకోవచ్చు. 90% వాళ్ళు చదువు లేకుండానే వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికెళ్తారు అబ్బాయిలు.
ఓహ్! సో, పూర్వాషాఢ నక్షత్రం తీసుకుంటే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో వైర్లు వేసే రోడ్డు మీద వైర్లు వేస్తాం కదా! ఆ కింద వైర్లు లాగడం మొదలుపెట్టి, ఆ కేబుల్‌ని ఎలా సప్లై చేయాలో, ఆ కేబుల్‌కి ఒక కంపెనీ పెట్టేసి తయారు చేస్తారు. అవకాశం తెచ్చుకుంటాడు. సో, హ్మ్. వీళ్ళేంటంటే ఏ పని చేసినా దాంట్లో అనుభవం సంపాదిస్తారు. ఆ అనుభవాన్ని పెట్టుబడిగా పెడతారు. దాన్ని వ్యాపారంగా చేసుకుంటారు. ఓకే. సో, దాంట్లో మరి లక్షలు సంపాదిస్తారన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాల్లోనే బాగా రాణిస్తారేమో? ఎక్కువ వ్యాపారాలేనన్నా. చాలా తక్కువ మంది. మనం 10% పీపుల్ లెక్క పెట్టొచ్చు. పూర్వాషాఢ వాళ్ళు ఉద్యోగస్తులు. హుహు. 90% వ్యాపారాలే. ప్రొఫెషనల్‌గా ఉంటారు. ప్రొఫెషనల్ ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రొఫెషనల్‌గా ఉంటాయి వీళ్ళకి. ఓకే. అది. మరి ఇలాంటి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటది? ఇందాక మీకు చెప్పా గదా! అబ్బాయి ఇలా ఉంటారని చెప్పేసి. తనకేమో వైఫ్ అని అన్ని కంఫర్ట్స్ ఇచ్చాననుకుంటాడు. హ్మ్. ఆ అమ్మాయికేమో ఆ అమ్మాయితో స్పెండ్ చేయాలనుకుంటారు. ఇదే లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. సో, బానే ఉంటుంది. ఎందుకంటే 90% బావుంటారు. 10% కొంచెం మానసిక ప్రశాంతత ఉండదు వీళ్ళకి. హుహుహు. అది. చెప్పాను కదా మీకు ముళ్ళ కిరీటం పెట్టుకునే వాళ్ళని జెప్పేసి. అదే పద్ధతి వీళ్ళకి. వీళ్ళకి. అంటే ఆరోగ్యం పరంగా, హెల్త్ పరంగా వీళ్ళకెలా ఉంటది? ఆరోగ్యం ఎప్పుడు గూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆహార నియమాలు వీళ్ళకి సరిగ్గా పాటించకపోతే కాస్తంత ఇబ్బంది పడుతుంది. హ్మ్. వీళ్ళకేదన్నా ప్రాబ్లమ్ అనేదొస్తే అది తగ్గదు. హ్మ్. అది రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే బీపీ గాని, థైరాయిడ్ గాని, షుగర్ గాని ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా అది పెరుగుతూ వెళ్తుంది అని తప్ప అది తగ్గే అవకాశం ఉండదు. సో, హ్మ్. రానంత వరకు వీళ్ళు హ్యాపీ. జనరల్‌గా వీళ్ళకి తొందరగా రాదు. 100% రాదు తొందరగా. ఒకవేళ ఇన్ కేస్ వస్తే అప్పుడు వీళ్ళకి ఒక 50, 60 ఇయర్స్ ఏజ్‌లో వచ్చేది. అది కూడా వాళ్ళు ఈజీగా దాన్ని ఓవర్‌కమ్ చేసేవాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడున్న కండిషను, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం పిల్లలు అలా ఉంటారని గ్యారంటీ లేదు. బాగా ఫుడ్డీస్ ఉంటారు. హ్మ్. బాగా ఫుడ్ తింటుంటారు. ఇష్టమైన టైమింగ్స్ మెయింటైన్ చేయరు. ఎలా పడితే అది తింటుంటారు. నైట్ ఔట్స్ చేస్తుంటారు. ఈ తల్లిదండ్రులు మాటే వినరు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది తగ్గుతుందని గ్యారంటీ ఉండదు. హుహు. ఓవర్ ఒబేస్ ఉంటారు వీళ్ళు. వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో, మొత్తం పొట్ట భాగం బాగా పెరుగుతుంటది చాలా మందికి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు ఏ దేవీ దేవతను ఆరాధించాలి? వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే డబ్బు చేతిలో ఉండదెప్పుడు. ఉండదా? ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. మొత్తానికి వీళ్ళకి ఎంత కంఫర్ట్ అనిపించినా డబ్బులు ఎప్పుడు కూడా చేతిలో నిలబడవు. హ్మ్. సో, వీళ్ళు డబ్బు నిలబడడానికి ఎప్పుడు కూడా ప్రతి బుధవారం లక్ష్మీనారాయణలకి పూజించారు వీళ్ళు. హ్మ్. లక్ష్మీనారాయణని ఆరాధించడం. లక్ష్మీనారాయణ తులసి దళాలతో పూజ చేయడం. లక్ష్మీనారాయణలకి తులసి మాలని అర్పించడం గుడికి వెళ్లి. ఇలా ప్రతి బుధవారం వెళ్తూ ఉంటే ధనం కాస్త నిలబడుతుంది వీళ్ళకి. చూడ్డానికి ప్రాపర్టీస్ కొంటారు. ఉంటాయి. అలాగే వీళ్ళకి అప్పులు ఉంటాయి. ఇక్కడ అప్పులు వాళ్ళకివ్వాలి. ఇస్తాం. రూ. 100 ఇవ్వాలి. రూ. 10 ఇస్తారు. రూ. 90 ఆపుతారు. హ్మ్. ఈ రూ. 90 ఎక్కడో పెడతారు. మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇంకోటి పెడతారు. ఇంకోటి పెడుతుంటారు వీళ్ళు. దీనివల్ల ఏంటంటే చూడ్డానికి ఇటుపక్క ప్రాపర్టీస్ ఉన్నప్పటికి, ఇటుపక్క డబ్బులు అప్పులు కూడా ఉంటాయి. సో, డబ్బులు ఎప్పుడు కూడా చేతులు నిలబడవు వీళ్ళకి. అందుకని వీళ్ళు ఈ బుధవారం ఈ ప్రక్రియ చేస్తే డబ్బు నిలబడుతుంది. సో, అప్పులనేది వీళ్ళేంటంటే అప్పులు చేయడం అనేది వీళ్ళకి ఒక రకమైన హాబీ. దాన్ని తగ్గించాలి. రెండోదేంటంటే గురువుల్ని తర్వాత దేవుడి మీద ఎక్కువ నమ్మకం ఉంటది గానీ గురువుల్ని నమ్మరు. హుహు. ఎవరైనా గురువు చెప్తే ఆయనకి కావాల్సినది కావాల్సిన అలా చెప్తాను తప్ప అది మనకని తీసుకోకూడదది. ఏదో వినాలి. నీకు నచ్చితే ఒక రూ. 10 ఇచ్చి పంపించేస్తే తప్ప ఆయన చెప్పింది వినకంటారు. కానీ వీళ్ళకున్న లాభం ఏంటంటే ఆ రూపంలోనే వస్తారు. ఏ ఆహా! సందేశమైనా గురువుల ద్వారానే వస్తూ వస్తది. ఉంటది. ఎందుకంటే ధనస్సు రాశి అధిపతి గురువు గదా! సో, వీళ్ళు ఏదైనా ఎమర్జెన్సీలో రేపేదైనా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళంటే ఎవరో ఒకరు చెప్తారు. వాళ్ళ సంబంధం కూడా ఉండరు వాళ్ళు. హుహు. అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడేంటంటే మనకు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఛానెల్స్ చెప్తుంటారు. చెప్తే చెప్పింది వినాలా, నమ్మాలా అని చెప్పి వీళ్ళు ఆపేస్తారు టీవీని. అలా వచ్చే సందేశం వాళ్ళకి పనికొస్తుంది. వాళ్ళు తీసుకోరు. అది తీసుకోరు. తీసుకుంటే వాళ్ళు గ్యారంటీగా బాగుపడతారు. కానీ తీసుకోవాలి అనంటే, ఆ మనసు రావాలనంటే ఏదో ఒక పరిహారం అయితే వీళ్ళు పాటించాలి గదా! అవును. దీనికేం లేదన్నా. భార్యాభర్తల మధ్యలో భార్యనేమి అనకుండా వీళ్ళు ప్రేమగా చూసుకుంటే, అలాంటి విషయాల్లో వీళ్ళకి అవగాహన వస్తది. హుహు. అలాగే అమ్మాయిలు పురుష నక్షత్రం. భర్తతో పోట్లాడకుండా, భర్తని ఏమనకుండా, భర్త విషయంలో కొంచెం ప్రేమగానే ఉండడం. ఆయన ఎలాగైనా ఉండి, ఈమె కొంచెం ప్రేమగా ఉండి, దాన్ని సర్దుకుని, ఆ గుణం అమ్మాయికుంటే, ఖచ్చితంగా గురువులు చెప్పేది వాళ్ళకి అందుతుంది. ఆ టైంకి వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. ఏదైనా మంచి పని చేయాలన్నా, లేతే ఏదైనా వర్క్ చేయాలన్నా, ఈ రోజైతే మంచిది, ఈ ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది, అలా ఏమైనా పాటించాలా వీళ్ళు? జనరల్‌గా వీళ్ళకి ఆహ్, ఏ రంగైనా కలిసొస్తుంది. ఎందుకంటే శుక్రుడు కదా!
అన్ని రంగులకి అనుకూలంగానే ఉంటాయి వీళ్ళకి. హ్మ్. ఎక్కువ లైట్ కలర్స్ బాగుంటాయి వీళ్ళకి. లైట్ కలర్స్‌లో ఏవైనా వేసుకోవచ్చు. లైట్ గులాబీ, లైట్ క్రీమ్, వైట్ కలరు, హ్మ్. తర్వాత యెల్లో కలరు అన్నీ ఏవైతే లైట్ కలర్స్ ఉన్నాయో అవన్నీ వాడొచ్చు. శుక్రవారం వీళ్ళకి బాగానే కలిసొస్తుంది. కలిసొచ్చే రోజు కలిసొచ్చే శుక్రవారం. రోజు శుక్రవారం. ఈ శుక్రవారం పూట ఏ పని చేసినా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, వీళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలుంటాయి ఒక్కొక్కసారి అబ్బాయిల్లో. అమ్మాయిల్లో నేను ఇప్పటిదాకా వినలేదు. కానీ అబ్బాయిల్లో విన్నా. రకమైన మనం వాడనివి మాటలు వాడుతుంటారు వాళ్ళు. ఓహ్! ఎవరిని తిట్టినా, చెడ్డ మాటలు. చెడు మాటలు. అవి మనం కూడా బేర్ చేయలేమన్నమాట. అలా మాట్లాడతారు. మామూలుగా ఈ ఇంట్లో పెద్దవాళ్ళు తిడుతుంటారు. అవి మనం బేర్ చేయగలం. హ్మ్. దాన్ని కూడా బేర్ చేయలేనికి తిడుతుంటారు వాళ్ళు. ఓహ్! ఆ తిట్లనేది వీళ్ళు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే శుక్రుడికి ఇష్టం లేనిదే అది. ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, వీలైతే కామ్‌గా ఉండాలి. హ్మ్. వాళ్ళకి నచ్చలేదు. సరే వాడిని తిట్టకూడదు. బాబు నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపో. నా కళ్ళకి కనిపించకుండా అని చెప్పాలి. అంతేగాని కోపం తగ్గే వరకు వాడిని తిడుతూనే ఉంటే అది మనకి అది రివర్స్‌లో వీళ్ళకి వస్తది. ఖచ్చితంగా కర్మ కింద మారుతుంది. ఓకే. సో, కర్మ కింద మారి వీళ్ళ సంతానం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. హుహు. ఇది వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్. సో, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. జయప్రద గారు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క గుణగణాలు ఏంటి? అండ్ వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి సందర్భాలలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి? చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.